అన్నమయ్య జిల్లా చిన్నగుట్టిగల్లు ఎర్రవారిపాలెం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులు, డ్రిప్ ఇరిగేషన్, ఉద్యాన పంటలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సిమెంట్ రోడ్డు, పొలం చుట్టూ నీటి కందకాలు పనులను పరిశీలించారు. ఎర్రవారిపాలెంలో రైతు నిర్మించిన ప్యాక్ హౌస్ ప్రయోజనాల గురించి కలెక్టర్ వెంకటేశ్వర్లకు మండల ఉద్యానవన శాఖ అధికారిని శివకుమార్ వివరించారు. రైతు పొలాల్లో బిందు సేద్యం అమలుపై రైతుల నుంచి ఆరా తీశారు. బిందు సేద్యం పథకాన్ని రైతులు పూర్తి స్థాయిలో చేపట్టాలని, సేంద్రీయ వ్యవసాయ సాగుకు రైతులు ముందుండాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు సతీష్, శ్రీనివాస్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. యాక్చువల్గా 70 ఇచ్చాం సార్. ఇప్పుడు 50% అది ఎంఐడి వాటిలో వాటర్లో క్లీన్ చేసుకుంటూ ఒక కెమికల్ ఉంటుంది సార్, వాటర్ ఉంటుంది, క్లీన్గా కెమికల్ చేసిన తర్వాత అట్లా ప్లాస్టిక్ క్రేట్స్ ఉంటాయి సార్. ఆ క్రేట్స్లో వేసి బాగా క్లీన్ అయిన తర్వాత అది పిక్ చేసుకోవడానికి కూడా, హార్వెస్ట్ చేయడానికి కూడా హార్వెస్టర్స్ ఉంటాయి సార్. దీంట్లో ఇస్తారు కూడా హార్వెస్టర్స్ కూడా దీంట్లో 4 లక్షలు. అంటే మాన్యువల్ డక్కో నుంచి చిక్కాలంటారు సార్. అది అంటే నేను చూస్తాను. మార్కెటింగ్ కానీ అక్కడ చెప్తున్నారు కదా, స్మాల్ బ్యాంక్ వస్తే ఇక్కడ ఎక్స్పోర్టింగ్ కానీ వైఎస్ ఇక్కడికే వచ్చి మీరేనా? ఏం పేరు సార్? రామరామ సార్. ఎన్ని ఎకరాలు? ఇందులో వాటర్ క్లీన్ అవుతుంది. ఇక్కడ ఈ మధ్య మనం ఎక్కువ అంటే వాటర్ కన్జర్వేషన్ మీద ఎక్కువ అవగాహన ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రెస్ చేస్తున్నది మనకి ఏమంటే ఫెర్టిగేషన్ సార్. ఎరువులంతా కూడా సార్ మామూలుగా మనం మాన్యువల్ అప్లికేషన్ పంపించేదాని వల్ల ఎక్కువ అవుతుంది సార్. ఒక బస్తా అయ్యేది దీంతో అయితే మనం 10 కేజీలతో సరిపెట్టాలి. సుమారు 35 కేజీలు, 50 కేజీస్ బ్యాగ్ సార్. 10 కేజీస్ సరిపోతుంది సార్ మనకి. ఇది వాడారా? వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం కాదు, వాడారా? ఇప్పుడు దీన్ని వాడారా లేదా? ఏం వాడారు దీంట్లో? ఇక్కడ సేమ్ అదే మరి లోపల ఇక్కడ వెరీ స్మాల్ క్వాంటిటీ మనం ఇచ్చిన తర్వాత సార్ మన ఆఫీస్ ప్రొసీడింగ్స్ మీరు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఈ విధంగా రికార్డ్ చేస్తాం సార్. ఏ సంవత్సరం ఇచ్చిందన్నది కూడా మనకు తెలుస్తుంది సార్. మనకి ట్రాన్స్పరెన్సీ కోసం ఇవేమో గేట్ వాళ్ళు సార్, మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం కంట్రోల్ కొన్ని జాగాలు ఏమో మనం మీద పెట్టున్నారు సార్. ఇదైతే ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్కి ఇది 1016, 1044, 1066 ఇంక 2 వేరే సరే పంటలు ఉన్నాయి. ఏం వేరే రకంగా మనకి ఏం ఆదాయం లేదు. ఈ మామిడి పంటనే చాలా చూసుకొని వచ్చారు. దోసకాయ బాగా వస్తుంది, ఇది పపాయ బాగా వచ్చింది. ఈ సాయిల్లో ఏమేమి పంటప్పుడు ఇక్కడ కొట్టాలి సార్. మనం ఫిట్స్ కింద కొడితే మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏది టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నాడా? ఎకరాకి ఎంత వస్తుంది మా మొత్తం? 55,000 ఫస్ట్ ఇయర్ 40 ముక్కల 70 సార్. ఎకరాకి 70 స్పేసింగ్ 7.5 సార్. 7.5 మీటర్స్. 7.5 మీటర్స్. ఓకే లైన్.